నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రాణి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ కి ప్రతిపక్ష హోదా ఎందుకు? తెలంగాణలో బీఆర్ఎస్ దుకాణం బంద్ అయినట్లేనన్న పీసీసీ చీఫ్. డ్రగ్స్, మాదక ద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం మోపాలి. నగరంలో పోలీసింగ్ మరింత సమర్థంగా పనిచేయాలన్న డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. మహిళను మోసం చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి. కిరణ్ రాయల్ ఇంటిని ముట్టడించిన మహిళా సంఘాల నేతలు. కూటమి ప్రభుత్వంలో పరిష్కారం కాని 104 సర్వీస్ ఉద్యోగుల సమస్యలు. తక్షణమే యాజమాన్యం వాటా ప్రభుత్వం చెల్లించాలని ఉద్యోగుల డిమాండ్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ కి ప్రతిపక్ష హోదా ఎందుకని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ ఆరోపించారు. గజ్వేల్ ప్రజలను పట్టించుకోకుండా స్థానిక ఎమ్మెల్యే కేసీఆర్ ఫామ్ హౌస్ లో సేద తీరుతున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు దోసి కట్టాయన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ దుకాణం బంద్ అయినట్లేనని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించండి. కాంగ్రెస్ కార్యక్రమాలు కొనసాగుతాయి, సంక్షేమం కొనసాగుతుంది, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయి. అభివృద్ధి అంతా 10 ఏళ్ళ కుంటబడిన అభివృద్ధిని ఇప్పుడిప్పుడే మేము రిపేర్ చేసుకుంటూ దాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రజలు బాసటగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరింత బలోపేతంగా ముందుకు పోతుంది, ఇచ్చిన వాగ్దానాలను పూరిస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మంచి మెజార్టీతో గెలుస్తాం. ఇదే కాకుండా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మంచి మెజార్టీతో గెలిచే విధంగా ప్రయత్నం చేస్తాం. ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా విశాఖలో పర్యటించారు. నగర పోలీస్ కమిషనర్ శంకభ్రత బాగ్చితో కలిసి కమిషనరేట్ పరిధిలో గల పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ నగర పోలీసు కమిషనరేట్ పనితీరును అభినందించారు. అనంతరం నగరంలో ముఖ్యంగా పోలీసింగ్ మరింత సమర్థవంతంగా నిర్వహించాలని, నగరంలో క్రైమ్ పెరిగితే ఉపేక్షించేది లేదన్నారు. డ్రగ్స్, ఇతర మాదక ద్రవ్యాలు రవాణా వినియోగంపై ఉక్కుపాదం మోపాలని, నగరంలో రౌడీయిజానికి తావు లేకుండా చూడాలని తెలిపారు. తిరుపతి జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జి కిరణ్ రాయల్ ఇంటిని మహిళలు ముట్టడించారు. మహిళను మోసం చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు కదిలేది లేదంటూ మహిళలు ఆందోళన చేపట్టారు. బాధిత మహిళ లక్ష్మిని కలిసిన మహిళా సంఘాలు నేతలు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మాట్లాడేది అయిపోయిందని చెప్తే నేను ఒక ఇన్ఛార్జ్ అనే పదవి ఇచ్చినప్పుడు ఇట్లా ఆడవాళ్ళందరినీ మోసం చేయమన్నారా, దౌర్జన్యం చేసి ఎవరి దగ్గర డబ్బులు లాక్కోమన్నారా, ఎంతమంది గురించి ఎప్పుడో గతంలో
మనీ అవునండి ఇప్పుడే కూర్చుంటాము వాళ్ళ ఇంటి దగ్గర పోయి కూర్చుంటాము. మీరు ఏం చేస్తారో దానికి మేమంతా రెడీగా సిద్ధంగా ఉంటాము. అయినా కూడా వాడి వీడియోలన్నీ రిలీజ్ అయినాయి కదా, వాడు మాట్లాడింది కాదా మేము అడుగుతాం. చెప్పేది వినేది ఏమీ లేదండి సార్. చెప్పేది వినండి. ఇప్పుడు ఎంతమంది ఆడవాళ్ళకి మోసం, ఒక ఆడవాళ్ళకే మోసం చేయలా, వాడు 10-15 మంది ఆడవాళ్ళకు మోసం చేసినాడు. మేడ్చల్ జిల్లా కలెక్టర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీట్స్ ఫిలాని చౌరస్తా రెడీమిక్స్ వాహనం ఢీకొన్న ప్రమాదంలో 2 యువతులు భవానీ, గాయత్రిలకు తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డుపై నిల్చున్న 2 యువతులను రెడీమిక్స్ వాహనం ఢీకొనడంతో యువతులకు న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించి స్థానికులు ధర్నా చేస్తున్నారు. ఈ ధర్నాతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మంచాల సాయమ్మ భూములు తీసుకుంటూ కలెక్టర్ ఆఫీస్ కట్టిండు. మా ఊరికి ఇంత మంచి పని చేస్తుండు. మాకు ఉండబోతే ఇండ్లు లేవు, అవతలి పోతే ఒంటలు పోయి జాగలేదు. విన్నవా? ఉన్న భూమి సర్కార్ అప్పుడు ఇందిరామ్మ ఇచ్చిన భూమి గుంజుకొని అది కట్టుకున్నాడు. మాకు ఏం లేదు. ఈ ఊరు ఏమంటే ఏం లేదు. ఈ ఊరికి బస్సు లేదు, ఈ ఊరే స్కూల్ లేదు, లైట్లు లేవు. విన్నవా? మేము బతుకుతున్నాం. సర్పంచులు వచ్చినప్పుడే మా ఊరు ఆదొస్తుంది, లేకపోతే అస్సలు ఆదరాదు. మా ఊరు ఓట్లు వచ్చినప్పుడే ఆదొస్తుంది, లేకుంటే మేము సంతోషాలకి ఇక్కడనే బతుకుతాం. అధికారులను ఏం కోరుకుంటున్నావు? ఎక్కడెక్కడ పోయి పని చేసుకొని నువ్వు ఏం కోరుకుంటున్నావు? అన్ని కావాలి మాకు. ఈ ఊరు ఇది పెట్టి మా భూమిలో పెట్టి మా ఊరోళ్ళని పని చేయనిస్తలేడు. అది ఓపెన్ అయినాడు, మా ఊరోళ్ళని రానియలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు పూర్తి కావస్తున్న 104 ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని, ఉద్యోగులను కొనసాగించడమే కూటమి ప్రభుత్వం చేసే గొప్ప మేలుగా చెబుతూ వేతనాలు పెంచడంపై దాట వేస్తుందని విమర్శించారు. పిఎఫ్ యాజమాన్య వాటా, కార్మికుల వాటా రెండు కూడా సిటిసి పేరుతో ఉద్యోగాల జీతాల నుండే కోత పెడుతున్నారని, దీనివల్ల ప్రతి ఉద్యోగి 2500 ప్రతి నెల కోల్పోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం యాజమాన్యం వాటా ప్రభుత్వమే చెల్లించి ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరారు. కాకినాడ జిల్లా 104 ఉద్యోగుల ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. నా పేరు త్రిమూర్తులు. ఈరోజు 104 రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా 104 ఉద్యోగులకి జరుగుతున్నటువంటి నా అన్యాయం మీద రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల దగ్గర ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 104 ఉద్యోగులకి పిఎఫ్ వాటా ఏదైతే ఉందో యాజమాన్యం చెల్లించవలసిన వాటా యాజమాన్యం చెల్లించేలాగా చర్యలు తీసుకోవాలి. అలాగే 104 ఉద్యోగులను అందరినీ కూడా వెయిటేజ్ మార్కులు ఇచ్చి ప్రభుత్వ నియామకాలలో వెయిటేజ్ మార్కులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాలుగా అరవిందో ఇవ్వాల్సిన బకాయిలు 5 సంవత్సరాలుగా ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్ 1 సంవత్సరమే ఇచ్చారు. మిగతా 4 సంవత్సరాల ఇంక్రిమెంట్తో పాటు మాకు రావాల్సిన ఈఎల్స్ కానీ అరవిందో నుంచి రావాల్సిన ప్రతి పైసా కూడా మాకు ఈ ప్రభుత్వం ఇప్పించి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా రాబోయే యాజమాన్యానికి ఇచ్చేటప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి జీతాలు తగ్గించకుండా మాకు ఇంక్రిమెంట్లతో సుద్ధా వచ్చేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకునేలాగా ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మా 104 ఉద్యోగులకి న్యాయం చేయాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 104 ఉద్యోగులు డిమాండ్ చేస్తూ ఉన్నాము. నేను ఏపీ 104 ఎంఎంయు ఎంప్లాయీస్ యూనియన్కి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో 104 నిర్వహిస్తున్న అరబిందో యాజమాన్యాన్ని తొలగించి ఒక కొత్త యాజమాన్యాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 104 ఉద్యోగులు మెయింటైన్ చేయడానికి అప్పగిస్తూ ఉన్నారు. అయితే ఈ నిబంధనలు పెట్టినప్పుడు అందులో ప్రధానంగా ఉద్యోగులకు ఎటువంటి మేలు కూడా ఈ కూటమి ప్రభుత్వం చేయటం లేదు. ఉన్న వేతనాల కంటే తగ్గించి మరి నిబంధనలు పెట్టడం చాలా దుర్మార్గం. మేము ఉద్యోగులుగా ఎంతగానో మేము కోరికలు తీసుకున్న ప్రభుత్వం ఈ రోజున మమ్మల్ని నడ్డి విడిచే కార్యక్రమం చేస్తూ ఉంది. దీన్ని 104 సంఘంగా మేము తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాము. అదేవిధంగా సిటిసి అనే ఒక విధానాన్ని తీసుకొచ్చారు.
దీని యొక్క పర్యవసానం ఏంటంటే యాజమాన్యం వాటాన్ని ఉద్యోగికి రెండు వైపులా కూడా ఉద్యోగం నుంచి వసూలు చేస్తూ చాలా అన్యాయం చేస్తూ ఉన్నారు. గతంలో కూడా ఇలా జరిగిన పరిస్థితుల్లో మేము తీవ్రంగా వ్యతిరేకించాము. ఇప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం కూడా ఆనాడు మాతో జరిగిన చర్చల్లో మరి ప్రభుత్వ పెద్దలు అధికారులు కూడా మీకు చాలా అన్యాయం జరిగింది, యాజమాన్య వాటా యాజమాన్యం చెల్లించాలి, అదేవిధంగా ఉద్యోగ వాటా ఉద్యోగే ఉండాలి, కానీ ఇది అరబిందో యాజమాన్య నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేస్తూ ఉన్నారని చెప్పేసి ఆ రోజు మాట్లాడిన నాయకులు అధికారులు కూడా ఈ రోజున మరి మీనమేషాలు లెక్కిస్తా ఉన్నారు. అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రయాగ్రాజ్ లో జరుగుతోన్న మహాకుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. మామూలు జనంతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానాలు ఆచరించి అక్కడ ఉన్న ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నారు. ఇవాళ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుంభమేళాకు వెళ్లారు. అనంతరం అక్కడి ఘాట్లలో గంగా, యమున నదులకు ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి త్రివేణి సంగమం ఘాటు వద్దకు వెళ్లి పుణ్యస్నానం ఆచరించారు. పిఠాపురం అగ్రహారంలో ఉన్న శ్రీపాద శ్రీ వల్లభ అనగా దత్తక్షేత్రంలో సూర్య నమస్కార పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాల బాలికలు అధిక సంఖ్యలో పాల్గొని సూర్య నమస్కారాలు చేశారు. ప్రదర్శన అనంతరం పోటీల్లో విజేతలకు సేవా భారతి సభ్యులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ప్రముఖ రామచంద్రరావు, పతంజలి యోగా సమితి సభ్యుడు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఆదివారం మాఘ ఆదివారాల్లో సూర్య ఆరాధన జరుగుతుంది. అలాగే సూర్య జయంతిగా మాఘ శుద్ధ దశమి మొన్న అయింది, 4వ తారీఖు రథసప్తమిని మనం నిర్వహించుకుంటుంటాం. మాఘమాసం అంతా సూర్యుని యొక్క ఆరాధన చేస్తుంటాం. ఎందుకంటే ఆరోగ్యం ఇవ్వాలి, ఆరోగ్య దాతగా అందరికీ ఆయన ఆరాధ్యం. కాబట్టి సూర్యుడు అంతరిక్షంలో పరిభ్రమిస్తుంటాడు. చెప్తూ ఉంటారు పెద్దలు, సూర్యుడు ఏకచక్రం, ఒకే చక్రం ఉన్న రథం మీద వెళ్తుంటాడట. ఒక చక్రం ఉన్న రథాన్ని నడపడం ఎంత కష్టం ఆలోచించండి. దానికి 7 గుర్రాలు లాగుతుంటాయి. మరి 7 గుర్రాలు ఒకే చక్రము. దానికి ఎవరయ్యా రథసారథి అంటే అవిటివాడు, మాతంగానే అవిటివాడు దానికి రథసారథి. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన నిరంతరం ఈ సమాజం కోసం శ్రమిస్తున్నాడు. కాబట్టి ఆయన నుంచి మనం ఏం తెలుసుకోవాలంటే అత్యంత కఠిన పరిస్థితుల్లో కూడా మనకి ఏమీ సహకారం కూడా లేనప్పుడు కూడా మనం మన కార్యాన్ని వడవకుండా ఆచరించాలి అనేటటువంటి ఆదర్శం సూర్యుడి నుంచి మనకు లభిస్తాం. కాబట్టి ఆయన ప్రత్యక్ష నారాయణ స్వామి అయ్యారు. కాబట్టి అటువంటి సూర్య ఆరాధన రోజుల్లో మనం యోగాభ్యాసం చేస్తూ ఉండాలి. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో 2004-2005లో 10వ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం పాఠశాల ఆవరణలో ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. ఈ సందర్భంగా అప్పట్లో విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించారు. 20 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థులు ఒకే చోట కలవడం చాలా సంతోషంగా ఉందని అప్పటి మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమతో పాటు చదువుకొని మృతి చెందిన తమ మిత్రులకు ఘనంగా నివాళి అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు.
ఉదయం నుండి సాయంత్రం వరకు తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. సిఐ కారు డ్రైవర్ పై నాగ చైతన్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తండేల్ చిత్రం ఘన విజయం సాధించిన సందర్భంగా తండేల్ టీం ఏలూరు అంబికా థియేటర్ కు వెళ్లింది. ఈ క్రమంలో నాగ చైతన్య థియేటర్ హాల్లోకి వెళ్లి బయటకు వస్తుండగా వన్ టౌన్ సిఐ కారు డ్రైవర్ అత్యుత్సాహం ప్రదర్శించాడు. దీంతో నాగ చైతన్య అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ కి ప్రతిపక్ష హోదా ఎందుకు? తెలంగాణలో టీఆర్ఎస్ దుకాణం బంద్ అయినట్లేనన్న పిసిసి చీఫ్. డ్రగ్స్ మాదక ద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం మోపాలి. నగరంలో పోలీసింగ్ మరింత సమర్థంగా పనిచేయాలన్న డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. మహిళను మోసం చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి. కిరణ్ రాయల్ ఇంటిని ముట్టడించిన మహిళా సంఘాల నేతలు. కూటమి ప్రభుత్వంలో పరిష్కారం కాని 104 సర్వీస్ ఉద్యోగుల సమస్యలు. తక్షణమే యాజమాన్యం వాటా ప్రభుత్వం చెల్లించాలని ఉద్యోగుల డిమాండ్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 న్యూస్.